హాయ్ అండి. ఇవాళ వచ్చేసి కరివేపాకు పొడిని దోస, ఇడ్లీ, ఊతప్పం దేనిలోకైనా వేసుకునేలాగా కరివేపాకు పొడిని ఇలా తయారు చేసుకున్నట్లయితే ఇంట్లో కూరలు ఏవి లేనప్పుడు కూడా వేడి వేడి అన్నంలోకి కొంచెం నెయ్యి వేసుకొని తిన్నట్లయితే టేస్ట్ చాలా బాగుంటుంది. ఇలా సింపుల్గా కరివేపాకు పొడిని తయారు చేసి పెట్టుకోండి. టిఫిన్స్లోకి కానీ అలాగే అన్నంలోకి కానీ వేసుకొని తినడానికి చాలా బాగుంటుంది. కరివేపాకుని కూరల్లో వేసినప్పుడు తీసి పక్కన పెట్టేస్తుంటారు. అలా కాకుండా ఇలా పొడి చేసి పెట్టినట్లయితే ఏమిట్లోకైనా వేసుకోవచ్చు. ముందుగా కరివేపాకుని తీసుకుని శుభ్రంగా కడిగి అందులో తడి లేకుండా ఆరబెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ వెలిగించి కడాయి పెట్టుకొని అందులోకి ఒక 1 టేబుల్ స్పూన్ దాకా ఆయిల్ వేసుకోవాలి. ఇందులోకి 10 లేదా 12 దాకా ఎండుమిర్చిని వేసుకొని దోరగా వేయించుకోవాలి. స్టవ్ని లో ఫ్లేమ్లో ఉంచుకొని ఒక 2-3 నిమిషాల పాటు దోరగా వేయించుకొని తీసుకోవాలి. మీరు తీసుకునే కరివేపాకు క్వాంటిటీని బట్టి ఇందులోకి ఎండుమిర్చిని వేసుకోండి. అలాగే ఇందులోకి అదే ఆయిల్లోకి 1/3 కప్ దాకా ధనియాలను వేసుకోవాలి. అలాగే అందులోకి ఒక 2 టేబుల్ స్పూన్ల దాకా జీలకర్ర వేసుకొని అలాగే ఒక 4 టేబుల్ స్పూన్ల దాకా మినపప్పును వేసుకోవాలి. అలాగే ఒక 4 టేబుల్ స్పూన్ల దాకా శనగపప్పును వేసుకొని వీటన్నిటిని దోరగా వేయించుకోవాలి. ఇందులో పచ్చివాసన అంతా పోయే వరకు. స్టవ్ని లో టు మీడియం ఫ్లేమ్లో ఉంచుకొని ఒక 2-3 నిమిషాల పాటు దోరగా వేయించుకొని తీసుకోవాలి. ఇప్పుడు అదే కడాయిలోకి మరొక 2 టేబుల్ స్పూన్ల దాకా ఆయిల్ వేసుకొని ముందుగానే కడిగి ఆరబెట్టుకున్న కరివేపాకుని ఇందులోకి వేసుకోవాలి. కరివేపాకుని కూడా ఒక 2 నిమిషాల పాటు దోరగా వేయించుకోవాలి. కరివేపాకుని ఇలా వేయించుకునేటప్పుడు ఇందులో తడి ఏమీ లేకుండా చూసుకోవాలి. ఇలా ఒక 2-3 నిమిషాల పాటు కరివేపాకును కూడా దోరగా వేయించుకొని తీసుకోవాలి. కరివేపాకు అంతా పచ్చిగా లేకుండా బాగా వేగిపోయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఇవన్నీ పూర్తిగా చల్లారేంత వరకు పక్కన ఉంచుకోవాలి. ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని ముందుగా వేయించి పెట్టుకున్న ఎండుమిర్చిని ఇందులోకి వేసుకోవాలి. అలాగే ముందుగా వేయించుకున్న మినపప్పు, ధనియాలు, జీలకర్రని వేసుకొని కోర్స్గా మిక్సీ పట్టుకొని తీసుకోవాలి. చూడండి వీడియోలో చూపించిన విధంగా ఇలా మిక్సీ పట్టుకున్న తర్వాత ఇప్పుడు వేయించుకున్న కరివేపాకును కూడా ఇందులోకి వేసుకోవాలి. అలాగే ఇందులోకి కొంచెం చింతపండు వేసుకొని టేస్ట్కి సరిపడా సాల్ట్ వేసుకోవాలి. ఇవన్నీ వేసేసుకొని మరొకసారి మిక్సీ పట్టుకోవాలి. ఇలా మిక్సీ పట్టేసుకున్న తర్వాత ఇందులోకి ఒక 10 నుంచి 12 దాకా పొట్టు తీయని వెల్లుల్లిపాయలను వేసుకొని ముందుగానే వెల్లుల్లిపాయలు వేసుకుని మిక్సీ పట్టుకున్నట్లయితే అందులోనే మిక్స్ అయిపోతాయి. అందుకని చివరిగా వేసేసుకొని 1 లేదా 2 పల్సెస్ ఇచ్చి ఆఫ్ చేసుకోవాలి. ఇలా తయారు చేసుకున్నట్లయితే కరివేపాకు పొడి రెడీ అయిపోయినట్లే. ఇలా కరివేపాకు పొడిని తయారు చేసుకుని ఏదైనా ఒక బాక్స్లో స్టోర్ చేసుకున్నట్లయితే 1 వీక్ దాకా నిల్వ ఉంటుంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.